ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు పైగా అర్జెంట్ అట. ఇంకా ఆలస్యం మొదలుపెట్టు. తెలుసులేండి. అయ్యో, కావుడేంటి కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది? ఇదిగో రాంబాబు, రాంబాబు, మా ఆవిడ వస్తుందయ్యా. కనపడితే కాల్చుకు తింటుంది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్కి వెళ్ళని చెప్పబోయా. మా ఆవిడికి నీ పుణ్యం ఉంటుంది. అయ్యి బాబోయ్, అయ్యో. గురునాథం గారు లేరా? నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్లి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా. పతిభక్తికి పరాకాష్ట. మీ ఆయన క్యాంపుకి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంపుకు దావని ఏం చెప్తారు. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి. వెళితే మెట్లు వస్తాయి. ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు. మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి. ఈ బెంచ్ కిందే ఉంటారు. ఏమండి, మీరు ఇక్కడున్నారా? అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా? తొందర కానీ, మళ్ళీ బాస్ వస్తాడు. దీర్ఘ సుమంగళి భవ. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీలేవి? సార్, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికే 10 రోజులు పడుతుంది సార్. మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తోడటమే బెటర్ సార్. సర్లే, అది వేరే చెప్పాలా? ఏమిటాయి గురునాథం, ఈ పొజిషన్ లో ఉన్నావు? నిరాహార దీక్ష? కాదు సార్, భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గురునాథం, బయటిరా రా. నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు పెద్దవి చేసుకుని చూడవయ్యా. ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి. ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా, వెంటనే ఎవరితో? భలేవారు సార్, ఇక్కడ ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఉంది ఆయనకి. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి. సార్, ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చెయ్యి. రండి. పదండి. వస్తున్నా. ఏమయ్యా, టైపిస్ట్ రాని ఎక్కడ? 3 రోజులుగా ఆఫీస్కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావన్నమాట. చెప్పు, ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా. నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు అలా అరిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే. నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను. లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయి ఉండేవాణ్ణి. రాణి, మహారాణి, ఎక్కడున్నావు తల్లి? ఓహో, నువ్వెక్కడున్నావా? నువ్వు ఏమైపోయావునని మన బాసు రకరకాలుగా ఊహించుకుంటూ మొత్తం మగ జాతిని అనుమానిస్తున్నాడు. పద వెళదాం. కుదరదండి, వ్రతం ఇంకా పూర్తి కాలేదు. వ్రతమా? ఏం వ్రతం? సన్యాసిని వ్రతమా? లేదు గురు. ఏమే? వస్తున్నా. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో. ఏమిటి, వినిపించిందా? ఏమే ఓసే అనకపోతే? భాగ్యలక్ష్మి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో అనొచ్చుగా? అనొచ్చు, కానీ నేనను. ఈ టాక్సీ రాముడి రూటే వేరు. అవును, అసలు నువ్వు బయటకి ఎందుకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగేనండి అనొచ్చుగా? అనొచ్చు, కానీ నేను అనను. ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే, మీరు వెళ్ళండి, నేను తలుపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేను. సరే, మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి చెప్పవే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి.
ఆహా, వండర్ఫుల్. తనను కాపాడమని సీతమ్మ వారి చేత రామయ్యకి రికమెండేషన్ చేస్తున్నాడు కవి. అంటే అమ్మగారు చెబితే అయ్యగారు గ్యారంటీగా వింటాడని నమ్మకం. కాబట్టే కవులు అలాంటి పాటలు రాసి పాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఒరేయ్, తొందరగా స్నానం చేసి ఆఫీసు పో. అసలే మీ ఆఫీసర్ తిక్క వెధవ అని చెప్పావు. ఏడ్చాడు, యూస్లెస్ ఫెలో. నాకు గాని తిక్కరేగిందంటే నేను పాడటం మొదలు పెడతాను. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం, మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. ఏమైందిరా ఆగిపోయావు? గడ్డం తెగిందా? ఇక్కడ నాకు గడ్డం తెగడం కాదే, అక్కడ మా బాసు పీక తెగింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం, నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం, నన్ను బ్రోవమని భాగ్యలక్ష్మి నువ్వా? సారీ. అన్నిటికీ తొందరగా నీకు. కాస్త వెనక ముందు చూసుకోవద్దు. దెబ్బ తగిలిందమ్మా? లేదండి. దెబ్బ నాకు తగిలింది. భాగ్యం నువ్వులరా. మళ్ళీ వస్తానండి. అలాగే. అమ్మో, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. దేనికండి గావు కేక పెట్టి పిలిచారు? ఏం పని? ఏం పనే చెప్తా. ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా, దెబ్బలేమైనా తగిలినయేమోనని. లేదండి, అదేమిటో అస్సలు తగలేదు. అస్సలు తగలేదా? తగలేదు. కానీ నాకు తగిలిందిగా, బాగా గట్టిగా. ఇదిగో ఇక్కడ. అచ్చరే, వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు? అంటే రోజు చిచి, పాడు మాటలు. మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి. ఓహో, ఆవిడతో చెప్పావా? నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా. వస్తానా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య, ఇదే. నన్ను బ్రోవమని చెప్పవే ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోవమని చెప్పవే. అయ్య బాబాయ్, ఫిగర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు. ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరయ్యా నువ్వు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు గనక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానివా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు గాని మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాన్ బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ కాళ్ళకి నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేచుండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్లి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి? అలవాటే కదా. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే. రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్, మీరొచ్చేంతసేపోయింది సార్. ఎప్పుడు వచ్చింది? గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా, అక్కర్లేదనుకోండి. ఆపే. ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు? పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది.
అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటాం? సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమి అర్థం కాలేదు? కావట్లేదు. అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరు, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే. అబ్బా భలేవాడు సార్. సార్ ఆ, మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా. నేనే. ఏంటి? అలాగే. ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. వేరేనా? సార్ నేను ఇంటికి వెళ్తాను. ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు పదవయ్య, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. రా. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్.